తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాయి. ఒకప్పుడు అధికారంలో కొనసాగిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు తమ పార్టీ శ్రేణులపై నమోదవుతున్న కేసుల విషయంలో పోలీస్ శాఖపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ అధినేత జగన్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ సారూప్యత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీస్ అధికారులు తాము అధికారంలోకి వచ్చాక విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టమని, వారిని తిరిగి రప్పించి చట్టపరంగా శిక్షిస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన తన తండ్రి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అంత మంచి వారు కాదని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అచ్చంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటామని, తాము అధికారంలోకి వస్తే సప్త సముద్రాల అవతల ఉన్న వారిని రప్పిస్తామని జగన్ గతంలో పలుమార్లు హెచ్చరించారు. మొత్తంగా చూస్తే కేటీఆర్ నోట జగన్ మార్కు డైలాగ్ వినిపించడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ఏదేమైనప్పటికీ ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.